బిల్డప్ అవసరమా అన్న? ఈ బైక్ కొన్నది నీకోసమే అన్న. అన్న ఇక్కడ నుంచి నేను ఫాలో అయిపోతున్నా అన్న. నువ్వు నాకు నచ్చావన్నా అన్న. డైలీ నేను కాలేజీ డ్రాప్ చేస్తాను. సరే త్వరగా పో, నీ కాలేజ్ టైం అవుతుంది. అలాగే అన్న. అదేంటి ఇక్కడ ఆపావు? కొత్త బండి కదన్నా, పూజ చేపిద్దామని. ఎందుకు? బండికి ఏం కాకుండా ఉండడానికన్నా. అంటే నీకేమైనా పర్లేదా? నాకు కూడా ఏం కాకుండా ఉండడానికన్నా. అంటే బండికి ఏమైనా పర్లేదా? బండికి నాకు ఏం కాకుండా ఉండడానికన్నా. అంటే బండికి నీకు ఏం కాకూడదు కానీ నువ్వు గుద్దినోడు పోవాలా? లేదన్నా, బండికి నాకు నేను గుద్దినోడికి ఏం కాకుండా ఉండడానికన్నా. అంటే అంతన్నా పూజ దేవో తెలిపదా పదా. అయితే పద పూజ చేద్దాం. గుళ్ళో అల్లరి చేయకూడదమ్మా. నీ పేరేంటి? స్వీట్ నేమ్. రామా, ఉంటాను సార్. పూర్వం బ్రహ్మోత్సవాలకి గుళ్ళో దర్శనం చేసుకోవడానికి అరగంట పైన పట్టేది. ఓ ఫర్లాంగ్ దాకా క్యూ ఉండేది. అతను మన రామ్లాగా లేడు. లాగేంటండి, మన రామే. వీడేంటి కాలేజ్ ఎప్పుడు ఇక్కడ కూర్చున్నాడు? నాన్న, నేను చెప్పానే లైబ్రరీలో అమ్మాయి, అదిగో ఆ అమ్మాయే. అదా సంగతి. రండి. హాయ్. మీరు అప్పుడే మర్చిపోయారా? అదే నిన్న లైబ్రరీ వర్షం. ఆ విషయం మీరు అప్పుడే మర్చిపోమన్నారు కదా. అర్చన, అభిషేకమా? అబ్బే నాకంత టైం లేదండి. ఓ మీరెప్పుడు వచ్చారు? ఆ మాట్లాడగాల్సిన మేమురా. ఏకంగా దండలు మార్చుకోవడానికేనా? మాధవరావు, నువ్వు మరీ ఓవర్ చేస్తున్నావు. నువ్వు కవర్ చేస్తున్నావు కదా. వీళ్ళు ఓ మా నాన్న మా అమ్మ, ఇది నా చెల్లెలు. హాయ్. ఓ మన టేస్ట్ల గురించి కమెంట్ చేసింది తనేనా? అదే మీ ఇద్దరు టేస్ట్ లో ఒకటే కాబట్టి బాగా కుదిరింది. ఏం కుదిరింది? అదే అదే ఫ్రెండ్షిప్ గురించి. అలా మా గురించి ఏమైనా చెప్పాడా? లేదే. మీ గురించి మాకంతా తెలుసులేండి. నా గురించి ఏం తెలుసు? అదే చాటింగ్. చాటింగ్ ఏంటి? చాటింగ్ అంటే ఏం లేదమ్మా. మాధవరావు, అమ్మాయిని కన్ఫ్యూజ్ చేయకయ్యా. మీకు అర్చనకి టైం అయినట్టుంది కదండి, ప్లీజ్ మీరు వెళ్ళండి. ఉండరా. నీ పేరేంటమ్మా? అంజలి. ఇక నుంచి నువ్వు మా ఫ్యామిలీలో ఒక దానివి. తప్పకుండా మా ఇంటికి రావాలి. మీ ఇంటికా? అవును, మా ఇంటికి వస్తారా? వస్తాను. ఇంట్లో వాళ్ళందరిని అడిగానని చెప్పమ్మా. వెళ్ళంగానే ఉత్తరం కూడా రాయమ్మా. ఆ అమ్మాయి మాకు బాగా నచ్చిందిరా. నువ్వు అంటే వెంటనే ముహూర్తాలు పెట్టించేస్తాను. అబ్బా మాధవరావు, నేను ఇప్పుడు ఏం చెప్పినా మీరు నమ్మరు. మిమ్మల్ని నమ్మించాలంటే ఆ దేవుడే దిగి రావాలి. లైబ్రరీలో నచ్చిందని చెప్పావు, అంజలి గుళ్ళోకి వచ్చి నన్ను ఇంత పిచ్చోని చేస్తావా? ముందే అమ్మాయితో ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకొని ఏం తెలియని అమ్మాయికుల్లా కటింగ్ ఇస్తావా? ఆ అమ్మాయి గుళ్ళో మీటర్ తిరిగినట్టు రౌండ్ కొడుతుంది. వెళ్ళు. ఏమయ్యా దుఃఖలాగా పని చేసుకోవచ్చు కదా. చచ్చా, ఇంగ్లీష్ కూడా పెద్ద స్టైల్ అయిపోయిందండి. నేను రా వచ్చేస్తుంది నా పెళ్ళం పెళ్లి తీసుడా. కూర్చో. ఏంటి బాబా ఇది? ఫ్లాపులు అనేవి ప్రొడ్యూసర్లు కాకపోతే ఆర్టీసీ డ్రైవర్లకు వస్తాయి. చెప్పు, కూర్చో. ఏమండి మీరు కంగారు పడకండి, ఇదంతా సహజం. ఇలా దిగాల పడుతూ కూర్చుంటే ఇన్ని స్టూడియోలు ఉంటాయా, ఇంత పరిశ్రమ ఉంటుందా చెప్పు. కాన్ఫిడెన్స్. నన్ను చూడు, ఫ్లాప్ డైరెక్టర్లా కనబడుతున్నానా? ఎందుకు కనపడతావు? నీ పైసలు ఎత్త కదా. పిచ్చివాడా, ప్రతి టాప్ డైరెక్టర్ వెనక ఫ్లాపులు ఉంటాయి. ఇదంతా ఎందుకని టీ తాగుతావు చెప్పు. నేను ఎత్తురు తాగుతా. సూపర్ టైటిల్, రిజిస్టర్ చేయించండి. మన కథకు పనికి వస్తుంది. సినిమా తీయడం అంటే చూసినంత ఈజీ కాదు బాబు. ప్రతి ఓడు పార్టీని పట్టుకోవడం, వాళ్ళని తర్వాత పకీర్లా తయారు చేయడం. స్టోరీ కంటే ముందు పార్టీలను పట్టుకునే డైరెక్టర్లు ఎక్కువైపోయారు. ఏమయ్యా, ఏదైనా పని చేసుకోవచ్చు కదా. లేదు, నా పెళ్ళాం పేరు మీద ఉన్న ఆస్తిని అమ్మైనా సరే కొత్త డైరెక్టర్ సినిమా దిగిపోతుంటా. ఏమిటని పిలవరా? నువ్వు పిలవచ్చు కదా అమ్మా. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. పిచ్చోండి పిచ్చోడే పిలవాలి. నువ్వే పిలువు. అరే ఎంటే కుతూహలం పిలుస్తున్నాడు రా. జోకులు దుబ్బిని. ఏం కావాలి బాబులు? 4 సమోసాలు పట్టరా. 4 చాలా 40 దమ్మంటావా? ఏ బిల్లు నువ్విస్తావా? ఏ మళ్ళీ పందెం కాస్తారా? ఓహో, టీ కప్పు మీద పందెం కాసి ఓడిపోయానని ఇప్పుడు సమోసా మీద కాద్దాం అనుకుంటున్నావా? మేం చస్తే ఒప్పుకోం. ఏమైనా సరే ఈ రోజు మీరు నాతో పందెం కాయాల్సిందే. అది సమోసాల మీదే కాయాలి. అది ముక్కోణంగా ఎందుకుంటుంది అనేదేగా నీ ప్రశ్న. అమ్మా, అంత తేలికైన పందెం కాస్తానా? మరేంటో చెప్పమ్మా. జస్ట్ ఏ మినిట్ అమ్మా. ఈ సమోసాలన్నీ
మీలో ఎవరైనా పావు గంటలో తినేయగలరా? నేను తింటాను. పావు గంటలో కాదు, 1 నిమిషంలో ఒక్క సమోసా లేకుండా తింటాను. 1 నిమిషంలో ఒక్కడు కూడా లేకుండా తినగలవా? ఎస్. బెట్. బెట్. పందెం తెలుసుగా, ఓడితే నీ డ్యూటీ మాది, గెలిస్తే మీ బిల్లు నాది. మళ్ళీ పందాలా? 1 నిమిషంలో 1 సమోసా లేకుండా తినేయాలి, అది పందెం. రెడీ 1 2 3. ఏంటి ఓకేనా? ఏంటి ఓకే? అయ్యో తింటానని నేను చెప్పాను. 1 నిమిషంలో 1 సమోసా లేకుండా తింటానని పందెం కాశాను, అలాగే తిన్నాను. ఏంటి లెక్క? అది అంతే నాయనా. 1 నిమిషంలో 1 సమోసా లేకుండా తింటానని నొక్కి మరీ చెప్పాడు. టోటల్ 50లో రిమైనింగ్ 49 ఉంటాయి, కౌంట్ చేసుకోను ఆయన. అమ్మా మళ్ళీ దెబ్బతిన్నానే. మరే 4 చికెన్ బిర్యానీనా? 4 తందూరి చికెన్ కూడాను. మైండ్ బ్లోయింగ్ యార్. యా ఎస్ యు ఆర్ రైట్. డు యు నో నేను ఒకసారి ఐ మీన్ 3 మెంబర్స్ ని అట్ ఎ టైం మేనేజ్ చేశాను. ఐ ఫౌండ్ ది జాబ్. వాట్స్ యువర్ నెక్స్ట్ వెంచర్? నెక్స్ట్ వెంచర్ ఇట్ ఇస్ నియరర్ టు రామోజీ ఫిల్మ్ సిటీ. ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్ ప్రాజెక్ట్. యా యా. నమస్తే మాస్టర్. ఏం పేరు? వెంకటేశ్వరరావు. తమరదండి? కామేశ్వరరావు. అర్రే తెలుగోళ్ళే అనమాట. అదేంటి సార్, బిల్ క్లింటన్ జార్జ్ బుష్ మాట్లాడుకుంటున్నట్టు ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటున్నారు. తెలుగోడు రాసుకుంటే అదేంటి ఇంగ్లీష్ ముక్కలు రాలే అంటారు చూసారా, అది మిమ్మల్ని చూసే కావచ్చు. మా ఇష్టం, మీరెవరు అడగటానికి? నిజమే అనుకోండి. తడుముకుంటూ ఇంగ్లీష్ లో మాట్లాడుకోవడం ఎందుకని చెప్పి హాయిగా తెలుగులో మాట్లాడుకోవచ్చు కదా సార్. ఇంతకీ ఇదేంటి? రియల్ ఎస్టేట్ బ్రోచర్స్. ఫ్లాట్లు అమ్మితే లాభం ఏంటి? కమిషన్ వస్తుంది. ఎంత? 3-4 వేలు. అయితే నాకు ఇవ్వండి. ఇవిగో తీసుకోండి సార్. ఎకరానికి ఎన్ని గజాలు? 4840. అదే సార్ అదేంటి? అదేమిటి? కలో నిజమో తెలుసుకుందామని. నువ్వే గిలుకోవచ్చుగా. మనకెందుకు నెప్పి? నువ్వేం మారలేదు గోపాల్. అంటే చతురు పైన అంటావు. నువ్వు తిట్టినా కొట్టినా బాగుంటుంది. నాకు అదో తృప్తి. వార్త ప్రదర్శించమండి. వార్త సర్ప్రైజ్. నాకు ఆశ్చర్యమే. శివంగి అనగానే టక్కును గుర్తుపట్టేశావు. అదే దానివే కూర్చో. థ్యాంక్స్. నిన్నలా మర్చిపోవాలి గాని నువ్వే నన్ను గుర్తుంచుకొచ్చావు. నాకు అదే తృప్తి. తృప్తి తృప్తి సాటిస్ఫాక్షన్. ఓహో, యు మీన్ తృప్తి. తృప్తి. నువ్వు ఎందుకు వచ్చావు? ఏ పని? పని కోసమే వచ్చాను. నేను మా వారు పందెం వేసుకున్నాం. నేను ఉద్యోగం చేసి డబ్బు తెచ్చేట్టు, ఆయన వంట వార్పు చేసి పిల్లల్ని పెంచేట్టు. భలే భలే. అంటే నువ్వు మిస్టర్ పెళ్ళాం కాదు, ఆయన మిసెస్ మొగుడు కాదు. నువ్వు కూర్చో, పాలిస్తాలే. ఇదో పందెం. భలే. ఎవరు ఓడినా ఎవరు గెలిచినా అదో తృప్తి. నా బీకాన్ డిగ్రీ. కబరెట్టాను. ఆ నరసం వస్తుంది. ఈ మందు కలిపిన పాలు దాని చేత తాగిస్తే తెచ్చిపోయి మదపిచ్చెక్కి ఆ రాజా మీద పడుతుంది. అప్పుడు వాళ్ళ రాసక్రీడలు అందరికీ చూపించి అతని వెధవని చేసి ఈ ఇంట్లోంచి పెడతాను. అమ్మ నా చాకి. రాణి, రాణి, వస్తున్నా. ఏంటి కబురెట్టావంట? చూడు, ఆడదానికి ఆడదే సాయం. మనిద్దరి మనసుల్లో ఏమీ లేదని ఈ పాలు పంచుకుని తాగుదాం. అప్పుడే నా మనసు నెమ్మదిగా ఉంటుంది. తీసుకో. గుక్కెడు పాలు తాగడానికి ఇంత బతిమాలాలా? ఇటు నేను తాగుతాను. కాదు, బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు, ఆడది కలిస్తే ఆకాశానికి బొక్కడుద్దని. ఇప్పుడు ఏ మూల బొక్కడుద్దో? ఊరుకో అబ్బాయా, మేమన్నీ మర్చిపోయి అభిమానంగా మాట్లాడుకుంటుంటే నీ ఎటకారం ఏంటి? నువ్వు తెంగర బుచ్చివి. కుర్రు అంటే కుర్రు అంటావు. ఊరుకో, ఉత్తుత్త పాలేం బాగుంటాయి. రాణి,
మీ బాబిచ్చిన ఓవల్టీన్ చెరో గుప్పుడు ఇందులో వేసి కలుపుని తాగిరనుకో, దాంతో మీ బంధం మరీ కమ్మగా ఉంటది. నువ్వు వెళ్ళాగట్రా. అలాగే అండి. ఇదే అట్టుకుంటా. ఇదేంటి? ఇది వాస్కోడి గామా. వాస్కో? మూసుకో. సారీ అండి, ఓవల్టీన్ అయిపోయింది. పోనీలే, లేని దానికోసం లొట్లేసే కంటే ఉన్నది గుటకేస్తే మేలు. ఇది నువ్వు తీసుకో, ఇది నువ్వు తీసుకో. తీసుకో. మంచి పిల్ల. సరే కనపాయా, ఇందాక నువ్వు గ్లాసు ఇలాంటప్పుడు చాలిపోతావంట. నా జాకి రా. ఇదిగో సూరమత, యాదగిరి మామ, కొంచెం తలుపు తీరా. రాజా రా. భయమా? భయం లేదు, రా. రా రాజా. రాజా, I love you, రాజా. నా మొహం అంత అసహ్యంగా ఉందా? వాడు పెళ్ళాంతో హనీమూన్ లో ఉండగా మిమ్మల్ని, పెళ్ళాంతో చెప్పు దెబ్బలు తింటున్నప్పుడు నన్ను పుట్టించాడు. అది నా కర్మ. వస్తున్నా. ఏటి మడిచే మన ఫేసే ఎవరో చూడలేక వస్తుంటే పైగా ఈ ఎక్స్పోజింగ్ కూడానా? చీ. లోపల డ్రాయర్ ఉంది కాబట్టి సరిపోయింది. అమ్మో ముత్యాలు. ఏటి బాబు? నేను రికార్డింగ్ థియేటర్కి వెళ్ళొస్తాను. అలాగే బాబు. ముత్యాలు, మళ్ళా ఏటి బాబు? ఇందాక నువ్వు చూసింది ఎవరికి చెప్పకు. అందరికి చెప్పుకొని తిరగటానికి నేను చూసింది ఏమైనా రామాయణంలో సుందరాకాండ కట్టవా బాబు? వెళ్ళా బాబు. ఎక్స్క్యూజ్ మీ. మిమ్మల్ని కాదు. నన్నండి? మిమ్మల్ని. ఈ అపార్ట్మెంట్ లో పని మనిషి తప్ప ఏ ఆడది నాతో మాట్లాడదు. ఈవిడికి నాతో పని ఏంటబ్బా? మీకు అభ్యంతరం లేకపోతే ఒక ఫోటో తీసుకోవచ్చా? నన్నా? ఆహా, టైం మారింది. మన ఫేస్ కి ఏకంగా ఫోటోలే తీసుకుంటున్నారు. ఈ ఛాన్స్ వదలకూడదు. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. సాధారణంగా మీరు అసలు నాతో మాట్లాడరు కదా, ఇవాళ ఏకంగా నా ఫోటోయే తీసుకోవడానికి కారణం తెలుసుకోవచ్చా? మా బాబు అన్నం తిన్నని గోలు చేస్తున్నాడు, నీ ఫోటో చూపించి బెదిరిద్దామని. ఇందులో జోక్ బాగుంది. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. నేను మీ పెళ్ళం అలివేలిని కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం